దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా వందనాలండి. ఏంటి, బాప్తిజం తీసుకోవాలా లేదా, లేక లైఫ్‌లో ఫుల్ సెటిల్డ్ అయ్యాక తీసుకుందాంలే అని అనుకుంటున్నావా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, లోకానుసారంగా నీవు జీవిస్తే నువ్వు ఎప్పుడూ కూడా దేవునికి విరోధిగా, సాతానికి స్నేహితుడుగా ఉంటావు. అయితే బైబిల్లో ఇలా సెలవిచ్చి ఉంది, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని. అంటే నీ యవ్వనం అంతా కూడా లోకానుసారంగా కాకుండా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. ఒక యోసేపు వంటి జీవితం వలె నీ జీవితం, నీ యవ్వనం ఉండాలి. యోసేపు జీవితంలో తన యవ్వన కాలంలో పాపము చేయుటకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ దేవుని ఎడల విశ్వాసము కలిగి ఘోరమైన పాపము నుండి దూరంగా జీవించాడు. అలాగున నీవు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుని రాకడ సమీపంలో ఉంది. నీవు ఎత్తపడాలి అంటే బాప్తిసానికి సిద్ధపడాలి. బాప్తిసానికి సిద్ధపడాలి అంటే ప్రభువు కొరకు జీవించడం నీవు నేర్చుకోవాలి. ఇంతవరకు నీవు చేసిన తప్పిదములన్నిటినీ ప్రభువు దగ్గర ఒప్పుకొని మారు మనసు పొందు. దేవుడు నిన్ను తప్పకుండా క్షమిస్తాడు. అలాగున ఒక్కసారి నీ యవ్వనాన్ని దేవునికి అర్పించి చూడు. ఇకపై నీవు చూసేటివన్నీ కూడా దేవుని సూచక క్రియలు మాత్రమే. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, వినబోతున్న అందరినీ దేవుని శ్రేష్టమైన కృపతో మిమ్మును దీవించి ఆయన సేవలో వాడుకొనును గాక. ఆమేన్.